సంఖ్యాకాండము 22వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 22:6. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనులను శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలముందుదనేమో. అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువారు దీవింపబడుదనియు, శపించువాడు శపింపబడుననియు నేనెరుగుదును. ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా మా దేశంలోనికి వస్తే మా పరిస్థితి అలా అయిపోతుంది. కాబట్టి ఆ ప్రజలు మోయాబులో అడుగు పెట్టకూడదు. ఆ ప్రజలు అడుగు పెట్టకుండా ఉండాలి అంటే ఆ ప్రజల తరపున ఉన్న ఒక వ్యక్తి ద్వారా శపించాలి అని ఈ బాలాకు కోరుకుంటూ ఉన్నాడు. మామూలుగా అయితే యుద్ధము లేకుండా ప్రశాంతంగా ప్రజల్ని పోనిస్తే ఎటువంటి హాని చేయరు. ఎప్పుడైతే ఆ ప్రజలని పంపించకుండా మీరు వెళ్ళకూడదు అని ఆపుతారో అప్పుడు యుద్ధాలు మొదలవుతాయి. అది అర్థము కాలేదు. దేవుడు ఏ ప్రాంతంలోనికి తన ప్రజల్ని పంపిస్తూ ఉన్నా ఆ ప్రాంతపు యొక్క రాజుకి ముందుగానే చెప్తాడు, నా ప్రజలు వస్తున్నారు, వారిని పంపించేసేయి, మేము సమాధానంగా వస్తాము, సమాధానంగా పంపించేయి. అయితే చాలామంది రాజులు ఆ ప్రజలు కానానుకు చేరకుండా ఇశ్రాయేలు సమూహాన్ని అడ్డుకున్నప్పుడు, ఇశ్రాయేలు యొక్క గుంపును అడ్డుకున్నప్పుడు దేవుడు వారితోటి యుద్ధము చేసి వారిని జయించి వారి పట్టణములో ఉన్న వాటినన్నిటినీ తీసుకొని ఆ ప్రాంతము దాటిపోయి వెళ్ళిపోయేవారు. అయితే ఈ దేవుని దగ్గర నుండి సమాధానము కోరుకోవడం లేదు, కానీ వారిని వెళ్ళనీయకుండా అడ్డుపడి వారి ప్రయాణమునకు అడ్డుపడి దేవుని ప్రవక్త అయిన బిలామును తీసుకొచ్చాడంట. అయితే బిలామును గురించి చాలామంది ఆయనను గురించి కొంచెం కఠినంగా మాట్లాడతారు. ఎందుకంటే చేశాడు అని. కానీ నేను చూసిన వాక్యాలలో బిలాము ఆశించలేదు, కానీ బలహీనపడ్డాడు. ఎలా బలహీనపడ్డాడు అంటే ఆ మోయాబు రాజు చెప్తున్నాడు బాలాకుతో, బిలాముతోటి, నేను నిన్ను ఘనపరుస్తాను, నేను నిన్ను హెచ్చిస్తాను, నేను ఘనపరిచే వారికంటే అత్యధికంగా నిన్ను ఘనపరుస్తాను అని బిలాముకి కొంతమంది అధికారులనిచ్చి సందేశం పంపించినప్పుడు బిలాముతో దేవుడు చెప్తాడు, నీవు నా ప్రజలను శపించొద్దు, నీవు నా ప్రజలకి హాని కలిగించే మాటలు మాట్లాడొద్దు అని బిలాముకు చెప్పినప్పుడు బిలాము ఘనపరుస్తాను అన్న మాటకి లోబడిపోయి బాలాకుతోటి ఆయన ప్రజలతోటి సంభాషించడానికి ఒప్పుకుంటాడు బిలాము చేసిన తప్పు అదే. ఎందుకంటే బిలాముకు దేవుడు ముందే చెప్పాడు, నా ప్రజలని శపించకూడదు, నా ప్రజలను దీవించాలి. అయితే ఇతను ఏమని కోరుకుంటున్నాడంట, బాలాకు దేవుని ప్రజలని దేవుని దాసునితోనే శపించాలని కోరుకుంటున్నారట. ఈ మధ్య కొంతమంది కూడా విశ్వాసులను ఏం చేస్తారు, శాపనార్థాలు పెడతా ఉంటారు. విశ్వాసులు ఎవరంట, దేవుని ప్రజలు. విశ్వాసులు దేవుని బిడ్డలు. విశ్వాసులు దేవునికి సంబంధించిన
వారసులు. అలాంటి వారిని దుష్టుడు ఏం చేస్తున్నాడు? వారి హృదయాల్లోకి చొప్పి, వారి హృదయాల్లోకి వెళ్ళి విశ్వాసులను శపించడం ప్రారంభిస్తున్నారు. మీ ఇల్లు కూలిపోతాయి, మీరు నాశనమైపోతారు, మీ ఆరోగ్యాలు చెడిపోతాయి, మీరు దేనికి పనికి రాకుండా పోతారు అని ఎవరు మాట్లాడుతూ ఉన్నారంట? దేవుని పక్షమున ఆశీర్వదించవలసిన దైవజనులు విశ్వాసులని శపిస్తూ ఉన్నారు. అయితే ఈ బిలాము కొంచెము తెలివి కల్లవాడే. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, నా ప్రజలను శపించకు, నా ప్రజలను దీవించు. అయితే ఈ బిలాముకి ఆ ఘనత అనేది మనస్సులో పెట్టుకొని, ఈ బిలాముకు ఒక వరం ఉంది కదా, ఆయన దీవించిన వారు దీవింపబడతారు, బిలాము శపించిన వారు శపింపబడతారు. అంటే దేవుని మాట తూచా తప్పకుండా పాటించేవాడు బిలాము. దేవుని మాటని సరిగ్గా విని దాని ప్రకారము నడుచుకునేవాడు బిలాము. అయినప్పటికీ లోక సంబంధమైన ఒక్క ఘనతని ఇస్తాను అంటే బలహీన పడిపోయాడు బిలాము. బిలాము అనే మాటకు అర్థం ఏమిటంటే జనుల ప్రభువు, అధిపతి అనే అర్థం. అంటే దేవుని ప్రజలకి ఒక నాయకుడిగాను అధిపతిగాను నియమింపబడినవాడు ఈయన. దేవుని ప్రజలకి దిశానిర్దేశము చేయడానికి నిలబెట్టబడినవాడు ఈ బిలాము. అయితే దుష్టుడు ఊరకనే ఉండడు. దేవుని ప్రజలను చెడగొట్టుటకు, దేవుని ప్రజలను పాడు చేయుటకు దుష్టుడు ఎవరినో ఒకరిని రేపుతూనే ఉంటాడు. అయితే బిలాము కూడా దుష్టుడి యొక్క మాటకు రేపబడి దేవుని దగ్గర 2 సార్లు అడుగుతాడు, ఏమయ్యా వెళ్ళమంటవా లేదా? ఇక మొదటిసారి దేవుడు వెళ్ళొద్దంటాడు. రెండవసారి బిలాము వచ్చి అడిగితే, సరే బయలుదేరి వెళ్ళు వాళ్ళ దగ్గరికి అంటాడు. వాళ్ళతో బయలుదేరతాడు. ఇంకా మధ్యలో కొంచెం మనకి తెలిసిందే గాడిద మాట్లాడడం అవన్నీ. బిలాము బయలుదేరి వెళ్ళిన తర్వాత ఈ బాలాకు బిలాముతో అంటున్నాడు, నేను నిన్ను కొన్ని ప్రాంతాలకి తీసుకొని వెళ్తా, కొన్ని ప్రదేశాలలో నిన్ను నిలవబెడతా, అక్కడ ఉండి నీవు ఆ జనులను చూస్తూ శపించు అని కోరుకుంటాడు. బాలాకు బిలాముని 3 ప్రాంతాలకు తీసుకెళ్తాడు. మొదటి ప్రాంతము బయలును ఆరాధించే ఉన్నతమైన శిఖరానికి తీసుకెళ్తాడు. అంటే అన్యులు ఆరాధించే విగ్రహారాధన సంబంధమైన స్థలములో బిలామును నిలవబెట్టి ఈ బాలాకు అంటున్నాడు, నీ కనుచూపు మేరల్లో ఉన్న ఇశ్రాయేలుల సమాజము కనబడుతూ ఉంది, ఆ ఇశ్రాయేలు సమాజమును నువ్వు ఇక్కడ ఉండి శపించాలి అని ఆ బాలాకు కోరుకున్నప్పుడు బిలాము ఆ శిఖరము పైకి ఎక్కి చూసి దేవుని దగ్గరికి వెళ్తాడట. నువ్వు ఈడే ఉండు, నేను వచ్చేలోపు 7 బలిపీఠాలు కట్టి 7 బలిపీఠాల మీద 7 గొర్రెలని బలి అర్పించు, 7 కోడలను బలి అర్పించు. నీవు ఏ బలిపీఠము దగ్గర నిలవబడి ఉంటావో అక్కడికి నేను వచ్చి నాతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అది నీకు తెలియచేస్తాను అని బిలాము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడతాడు, నా ప్రజలని నీవు శపింపవద్దు కానీ దీవించు అంటాడు. హల్లెలూయా. ఆ మాట చెప్పిన వెంటనే బిలాము ఆ బయలు ఉన్న ఆ ప్రాంతానికి వెళ్ళి, అప్పటికి ఈ బాలాకు బలులు అర్పించి ఆయన అర్పించిన బలిపీఠము దగ్గర నిలవబడి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి వెళ్ళినప్పుడు ఆ బిలాము బాలాకుతో దేవుని చెప్పిన మాటలను
ఆ బాలాకు చెప్తాడు. ఏమని చెప్తాడని మనం బైబిల్లో మీరు రెఫరెన్స్ నేను చెప్తాను, ఇంటికి వెళ్ళి ఒకసారి చదువుకోండి. 23వ అధ్యాయము 19 నుండి 23 వచనాల్లో చూస్తే అక్కడ బిలాముతో దేవుడు ఏ మాటలైతే ఆశీర్వాద వచనముగా పలికాడో ఆ మాటలన్నీ పలికినప్పుడు, ఆ మాటలన్నీ ఆశీర్వాదములుగా ఇశ్రాయేలు ప్రజలకి పలకబడినప్పుడు, అప్పుడు ఈ బాలాక్ అంటాడు, నీవు ఏ మాత్రమును వారిని శపింపవద్దు, దీవింపబడదు, నీవు సైలెంట్గా ఉండు అని బిలామును హెచ్చరిస్తాడు. అంటే ఒక్కొక్కసారి దేవుని ప్రజలు కాని వారు, దేవుని ప్రజలు అనబడకుండా ఉండేవారు, వారి ప్రాంతాలకి మనల్ని తీసుకెళ్ళి దేవుని మీద అబద్ధముగా పలికించడానికి ఈ రోజుల్లో కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నాకు అప్పుడు అనిపించింది, నిజమే కదా, బాలాకు కూడా ఆయన ఆరాధించే బయలు దగ్గరికి తీసుకెళ్ళి దేవుని ప్రజల్ని శపించమంటూ ఉన్నాడు. ఈరోజు కొంతమంది దైవజనులు కూడా అన్యుల దగ్గర కూర్చొని అన్యులతో మాట్లాడుతూ అన్యులతో సంభాషిస్తూ దేవుని వాక్యమునకు, దేవుని ప్రజలకు వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది దైవజనులు బిలామును గురించి చాలా గట్టిగా వాక్యాలు చెప్తారు. బిలాము డబ్బులు ఆశించి, ధనమును ఆశించి, ఆయన ఇస్తానన్న దాన్ని ఆశించిపోయాడు అని. కానీ బిలాము డబ్బును ఆశించిపోలేదండి, ఘనతను ఆశించిపోయాడు బిలాము. ఈరోజు చాలామంది కూడా భూమి మీద ఉన్న మనుషులకి రెండు కావాలి, ఒకటి డబ్బు కావాలి, రెండు పేరు కావాలి. ఒకటి డబ్బు కావాలి, లేకపోతే అధికారము కావాలి. దుష్టుడు అనేవాడు మనిషిలో ఉన్న బలహీనతల్ని పట్టుకుంటాడు. మనుషుల్లో ఉన్న బలహీనతలను పట్టుకొని దేవునికి వ్యతిరేకంగా నిలవబెట్టడానికి ప్రయత్నము చేస్తూ ఉంటే, అనేకులు ఏర్పరచబడిన వారు, దేవుని చేత నడిపించబడుతున్న వారు, ఏర్పరచబడిన గుంపులో ఉన్నవారు దుష్టుడి యొక్క ఆలోచనలలో పడిపోయి దేవుని మార్గమును విడిచి బయటికి వచ్చేవారు ఈ దినాల మనకు కనబడతా ఉంటారు. అయితే బిలామైతే ఆశపడిపోయాడే కానీ దేవుని మాటకు వ్యతిరేకంగా ఏ మాట కూడా ఇశ్రాయేలు ప్రజలను శపించలేదు. హల్లెలూయా. దీవిస్తూ ఉంటే బాలాకు అంటున్నాడు, ఇంకా చాలయ్యా, నువ్వు వారిని దీవించవద్దు, వారిని శపించవద్దు. నిన్ను నేను పిలిచింది ఎందుకు? వారిని శపిస్తావని పిలిస్తే నువ్వేంది దీవిస్తా ఉన్నావు? నువ్వు దీవిస్తే నేను బాగుపడలేను. ఏమిటంటే ఆయన బాధ, వారు దీవించబడుతుంటే ఈయన బాగుపడలేడంట. సమాధానంగా ఆయన ప్రజల్ని పంపిస్తే బాలాకుకి నష్టమేమి లేదు. ఇశ్రాయేలు ప్రజల్ని చూసి భయపడ్డాడు, ఇశ్రాయేలు ప్రజల యొక్క సమూహాన్ని చూసి భయపడ్డాడు. భయపడిన వ్యక్తి ఆ సమూహాన్ని సమాధానంగా పోనిస్తే బాలాకు అన్ని ప్రయాసలు పడే పనే లేదు. కానీ దేవుని ప్రజలను పోనీయకుండా, ఆశీర్వాదములోనికి నడిపించకుండా, ఆశీర్వాదములో వారు ప్రవేశించకుండా ఈ బాలాకు లాంటి వ్యక్తులు మన జీవితాల్లో కూడా అడ్డుపడతానే ఉంటారు. దుష్టుడి యొక్క ఆలోచన దేవుని బిడ్డలను శపించడం. సరేనని అక్కడైతే శపించావయ్యా, ఇంకో చోటికి నిన్ను తీసుకెళ్తా, అక్కడికి వెళ్ళైనా నీవు వారిని ఇంకొకసారి నీ దేవుణ్ణి అడిగి శపిస్తాడేమో కనుక్కో అని పిస్కా అనే పశువులు మేపే ప్రాంతములోనికి ఈ బాలాకును తీసుకెళ్తాడు. పిస్కా అంటే మంచి విస్తారమైన పచ్చిక కలిగింది. పశువుల కాపర్లు అక్కడ పశువులను మేపుకుంటూ ఉంటారు. ఈయన బిలాము ప్రజలకి అధిపతి. ఆ అధిపతి అయిన వ్యక్తి
దేవుని ప్రజలు ఎక్కడ ఉంటే క్షేమమో, ఏ స్థలాల్లో ఉంటే వారు మంచిగా ఉంటారు అని తెలిసిన వ్యక్తి ఈ బిలాము. అయితే అలాంటి పచ్చికలోనికే ఈ బాలాకు మరలా ఏం చేస్తాడంట, 7 బలిపీఠాలు కట్టి మరలా 7 గొర్రెలని 7 కోడెదూడల్ని ఆ బలిపీఠము మీద పెట్టి వధించి మరలా చెప్పాడంటే, ఇప్పుడు వెళ్ళి మీ దేవుడిని ఒకసారి అడిగి రాపో, ఆయన ఇప్పుడైనా వారిని శపిస్తాడేమో. మరలా పంపించాడంట. మొదటిసారి దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు మాట తప్పని వాడు కాదు, దేవుడు తన ప్రజలను విడిచిపెట్టని వాడు కాదు అని మొదటిసారి మాట్లాడతాడు దేవుడు. రెండవసారి ఇంకా ఆయన పోయి అడిగిన తర్వాత దేవునికి ఇశ్రాయేలు ప్రజల మీద ప్రేమ ఎక్కువై ఆశీర్వాదాలు ఇంకా ఎక్కువైపోయాయి. మరలా బిలాము వచ్చాడు బాలాకు దగ్గరికి. ఇప్పుడు అనుకుంటున్నాడు ఆయన, ఇప్పుడైనా నీ దేవుడిని ప్రజల్ని శపిస్తాడా? ఇప్పుడైనా వారిని శపించమని నీకు చెప్పాడా అంటే ఆయన మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, ఆయన దేవుని ప్రజల్ని, యాకోబు సంతానమును ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తాను, యాకోబు సంతానమును లెక్కించుటకు కానీ, యాకోబు సంతానమును ఈ భూమి మీద నుండి తుడిచివేయుటకు కానీ ఎవ్వరికి కూడా అవకాశము కల్పించను అని మరల పాప రెండోసారి వెళ్ళి అడిగితే ఆశీర్వాదం అధికమైపోయింది. మరలా ఆయన వచ్చి అంటున్నాడు, ఏంటయ్యా నేను ఎందుకు తీసుకొచ్చాను నిన్ను? నువ్వు రెండవసారి కూడా వెళ్ళి నీ ప్రజలు ఇసుక రేణువుల వలె ఉంటారని నీ దేవుడు ఆశీర్వదించి ఆ మాటను చెప్పమంటే మరలా వచ్చి చెబుతున్నావా? చాలామంది ఒక మాట అంటారు కదా మనుషులు, మనిషికి ఒక మాట, గొడ్డుకి ఒక దెబ్బ. మనిషి అనే వ్యక్తికి స్పృహ ఉంటే, దేవుని కార్యాలు గ్రహించేవాడైతే, బాలాకు ఒకసారి దేవుని వాక్కును రుచి చూచిన తర్వాత మనస్సు మార్చుకోవాలి. కానీ దుష్టుడు కదా, నశింపచేయి వాడు అని ఆయనకి పేరు కదా, ఆ పేరును సార్థకం చేసుకోవడానికి ఏమంటున్నాడు, రెండవసారి కూడా అడిగిరాపో దేవుణ్ణి. దేవుడు ఈసారి ఏం చేశాడంట, నీవు కంటి చూపుతో చూసి భయపడుతున్నావే ఆ ప్రజలని, ఆ ప్రజలని ఆకాశపు నక్షత్రాలను ఎవరైనా లెక్క పెడతారా? ఆ ఇసుక రేణువుల్ని ఎవరైనా లెక్క పెడతారా? అంత సమూహముగా నేను వారిని ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఈరోజు దుష్టుడు మన జీవితంలో మన ఆశీర్వాదాన్ని దొంగిలించాలి అని ప్రయత్నము చేస్తూ ఉన్నప్పుడు, మనము దేవుని మాటను విన్నప్పుడు, ఆయన మాటను మనము చెవిన పెట్టుకున్నప్పుడు, దుష్టుడు మనల్ని ఎంత శపిస్తే దేవుడు అంతగా దీవిస్తూ ఉంటాడు. హల్లెలూయా. చాలామంది మనల్ని తిట్టే వారి మీద ఎక్కువ దృష్టిని పెడతా ఉంటారు, మనల్ని శపించే వారి మీద ఎక్కువ దృష్టిని పెడతా ఉంటారు, మనల్ని కిందకి లాగే వారి మీద ఎక్కువ దృష్టిని పెడతా ఉంటారు. ఎందుకంట దేవుని వాక్యము మనలో లేదు కాబట్టి. మనకి పీత గురించి ఒక ఉపమానం అందరికీ తెలుసు. పీతల ఎగ్జిబిషన్ జరుగుతూ ఉందంట. అన్ని పీతలు పలానా పలానా దేశం అని ఒక్కొక్క దేశం స్టిక్కర్ వేసి పెట్టారంట. వేసి అన్నిటికీ మూతలు పెట్టారంట. మూతలు పెడితే ఈ పీతలు ఎందుకు మూత పెట్టారు అని అందరూ అనుకుంటుంటే, ఇవి బయటికి వెళ్ళిపోతాయని, బయటికి వెళ్ళిపోకుండా వీటికి మూతలు పెట్టేస్తామని చెప్పారంట. ఇంకొక జార్ మీద మూత లేదంట. మూత లేకపోయేటప్పుడు అన్నిటికీ మూత పెట్టారు, దానికి ఎందుకు మూత పెట్టలేదంటే, ఆ ఎగ్జిబిషన్ పెట్టిన అతను అంటున్నాడంట, ఆ జార్లో ఉన్న పీతలు బయటికి పోవండి అన్నాడంట. ఎందుకు పోవు అంటే,
అవి ఒకటి పైకి పోతుంటే ఇంకోటి కిందకి లాగుద్దండి, ఒకటి ఎక్కాలని చూస్తే ఇంకోటి కిందకి లాగుద్దండి, అందుకే మేము వాటికి మూత పెట్టలేదు అన్నాడట. అంటే ఈరోజు మనము మనల్ని శపించే వారి మీద మన దృష్టి పెట్టినప్పుడు మనము పైకి రాలేము. హల్లెలూయా. మనల్ని దూషించే వారి మీద మన మనస్సు పెట్టుకున్నప్పుడు మనము దేవుని చేత దీవించబడలేము. మూత పెట్టని కాలి ఆ జార్లాగే ఉండిపోతాం మనం. అలా బాలాకు రెండవసారి కూడా దేవుణ్ణి శోధిస్తూ ఉన్నాడు. బిలాము అయితే బిలామును వచ్చి దండిస్తుంటే ఆయన అంటున్నాడు, బిలాము, నేను నా దేవుని మాట కాకుండా నీ మాటను నేను ఎలా వింటాను? ఆయన ఏది చెబితే అదే చేస్తా, ఆయన మాటకు మీరి నేను వెళ్ళను అని ప్రజల యొక్క క్షేమమును గురించి ఆలోచించే దైవజనుడు లోక సంబంధమైన వాటికి భయపడడు, లోక సంబంధమైన విషయాలకి జడియడు, లోక సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడడు. ఈ బాలాకు అనుకున్నాడు, ఆశ చూపిస్తే వచ్చేస్తాడులే, ఆశ చూపిస్తే ఏదైనా మాట్లాడతాడులే. చాలామంది దుష్టమైన హృదయం కలిగిన వారు ఆశ చూపించి పని చేయించుకోవాలనుకుంటారు, అది చెడ్డ మనస్సు. కానీ దేవుని మనసు ఏమిటంట, ఏ ఆశ నీకు చూపించడు కానీ నీకు నువ్వుగా వస్తేనే ఆయన ఇష్టపడతాడు. హల్లెలూయా. రెండవసారి అయిపోయింది ఆయన పని. ఇంకా మూడవసారి వచ్చి ఆయన ఇంకొక ప్రాంతానికి తీసుకెళ్ళాడు, పెయేరు అనే ప్రాంతం. అది కూడా ఏమిటంట, కొండ శిఖరం అంటది. బయలు అయిపోయింది. ఆ నుండి కిందకి దిగి ఎక్కడికి వచ్చాడు, పచ్చికలోకి వచ్చాడు. పచ్చిక దగ్గరకు వచ్చినా కూడా అదే ఆన్సర్ వచ్చింది, మరలా ఎక్కాడు శిఖరం. ఆ శిఖరం దగ్గరికి వెళ్ళి ఈసారి అంటున్నాడు ఆయన, స్థలం మారింది కదా, స్థలం మారింది కాబట్టి నీ దేవుడు మనసు మార్చుకుంటాడేమో. ఆ స్థలము మార్పులో అక్కడ మనము బలిపీఠాలు కట్టాము కాబట్టి ఆ మార్పులో నీ దేవుడు కూడా మనసు మార్చుకుంటాడేమో. అక్కడికి తీసుకెళ్ళి అక్కడ సేమ్ 7 బలిపీఠాలు, 7 గొర్రెలు, 7 కోడెలు. అంటే ఆయన చేసేది మారడం లేదు కానీ దేవుని మాటకు లోబడ్డం లేదు. దుష్టుడు కూడా అంతే, వాడి హృదయంలో అనుకున్నది నెరవేరే వరకు దేవుని మాటకు వారి హృదయంలో చోటు ఉండదు. బాలాకు దేవుని బలుల ద్వారాను బలిపీఠాల ద్వారాను దేవుని తృప్తిపరచాలనుకుంటున్నాడు కానీ దేవుని తృప్తి ఎక్కడ ఉంది అని బాలాకు గ్రహించలేకపోయాడు. దేవుని యొక్క సంతోషము ఎక్కడ ఉందని బాలాకు గ్రహించక మూడవసారి పంపిస్తే, మూడవసారి ఇంకా మోయాబీయులు తిరిగి జీవించలేనంత ఆశీర్వాదమును దేవుడు బాలాకు నోటిలో ఉంచి పంపినప్పుడు ఆ ఆశీర్వాదాలు ఎలా ఉన్నాయని మనము బైబిల్లో సంఖ్యాకాండము 24వ అధ్యాయము 4వ వచనం నుండి కొన్ని మాటలను మనము చూస్తే అక్కడ దేవుడు అంటున్నాడు తన ప్రజలతోటి, వారిని ఎలా ఉన్నాడంట, నదీ తీరములోని తోటల వలె, దేవదారు వృక్షముల వలె నీళ్లు అతని బొక్కల నుండి కారును, అతని సంతతి బహుజనుల యొద్ద నివసించును, అతని రాజులు అగగు కంటే గొప్పవాడుగాను, అతని రాజ్యము అధికమగును. ఇక్కడ అన్ని ఆశీర్వాదాలు ఉంటాయి కిందంతా. ఇప్పటిదాకా దేవుడు ఎక్కడ పెట్టాడు ప్రజలని, మామూలు ప్రజలుగా పెట్టాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు, నా ప్రజలు రాజ్యాధికారం చేసేవారిగా ఉంటారు. హల్లెలూయా. రాజులుగా ఉంటారు. ఎందుకు వచ్చింది ఇంత కష్టం అంటే దారి వదలని కారణమును బట్టి. దుష్టుడు దేవుని మార్గమును చెరిపివేయాలని, దేవుని మార్గమును ముయ్యాలని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు తన ప్రజల్ని చెయ్యి విడిచేవాడు కాదు.
తన ప్రజలకి మార్గమును మూసేవాడు కాదు. ఆయన అంటాడు, ఒక మార్గము నీకు మూసుకుపోతే 7 ద్వారాలు తెరుస్తాను. హల్లెలూయా! గట్టిగా చెప్పండి, హల్లెలూయా! 7 మార్గాలు తెరవబడతాయి. మనం అనుకుంటాం ఆ మూసిన మార్గాన్నే చూస్తూ ఉంటాం, ఎందుకు అది మూసుకుంది, ఎందుకు అది మూసుకుంది, ఎందుకు తెరవడం లేదు అని. దేవుడు తెరిచే 7 మార్గాల వైపు ఎవరైతే చూస్తారో వారు రాజులుగా నిలబడతారు. బిలాముకి ఇంకా తీర్మానం అయిపోయింది. 3వసారి కూడా ఆయన నాతో ఇదే మాటలు మాట్లాడాడు కాబట్టి ఇశ్రాయేలీయులను దీవించుటకు యెహోవాకు దృష్టి కలిగినదని బిలాము అప్పుడు గ్రహించాడంట. అంటే ఒక్కొక్కసారి మనిషిలో ఉన్న బలహీనత, అది దైవజనుడైనా సరే, విశ్వాసి అయినా సరే, వారిలో ఉన్న బలహీనత దేవుని ప్రజలకి ఏది కావాలి అని గ్రహించే స్థితిలో వారు ఉండరు. ఈ దుష్టుడైన వారు ఈ బాలాకు రూపంలో దేవుని ప్రజలను అడ్డగించినప్పుడు దేవుడు వారి మార్గాలను సరళము చేస్తూ ఇశ్రాయేలు ప్రజలను దీవిస్తూ ముందుకు నడిపించాడు. అయితే అదే దేవుడు తన ప్రజల కొరకు కానానుకు నడిపించడానికి అధిపతులను, ప్రజలను నడిపించే వారిని నిలవబెట్టుకొని కనానుకు నడిపించి వారిని ఆ ప్రాంతంలో విడిచిపెట్టిన దేవుడు, అదే దేవుడు శరీరమును ధరించుకొని ఈ భూమి మీద కూడా వచ్చాడు. హల్లెలూయా! మత్తయి సువార్త 4వ అధ్యాయము. అక్కడ కూడా దుష్టుడు ఏం చేస్తాడు? దేవుణ్ణి 3 రకాలుగా శోధిస్తాడు. దేవుడు శోధనకి లొంగిపోడని తెలుసు, దేవుడు శోధనని జయించేవాడే కానీ శోధనకి లోబడడని తెలుసు. అక్కడేమో పాత నిబంధనలో దేవుని ప్రజల్ని శపించమని దుష్టుడు కోరుకున్నాడు. కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ఈ దుష్టుడు యొక్క ఆలోచన ఎలా ఉందంట? దేవుణ్ణి బలహీనపరుస్తూ ఉన్నాడు. అక్కడ మనము ఇలాగే 3 ప్రాంతాలకి తీసుకెళ్తాడు. ఒకటేంటంట, అరణ్యములోనికి తీసుకెళ్తాడంట అపవాది దేవుణ్ణి. అరణ్యంలోకి తీసుకెళ్ళి ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని దేవుణ్ణి శోధిస్తూ ఉన్నాడు. అరణ్యములో దేవుడు ఆ శోధనను జయించిన తర్వాత మరలెక్కడికి తీసుకెళ్తాడు? పరిశుద్ధ పట్టణమైన దేవాలయం యొక్క శిఖరానికి తీసుకెళ్తాడంట. ఈ బాలాకు కూడా, నశింపజేసేవాడైన ఈ బాలాకు కూడా, దుష్టమైన ఆలోచనలు కలిగిన ఈ బాలాకు ఎలా అయితే బిలాముని కొండ శిఖరం మీద ఎక్కించాడో అపవాది కూడా ఏం చేస్తున్నాడంట? పరిశుద్ధ పట్టణము, దేవుని పట్టణము, ఆ పట్టణము మీద ఉన్న కొండ శిఖరమునకు తీసుకెళ్ళి లోకములో ఉండే మహిమంతా చూపిస్తా ఉన్నాడంట. లోకాలన్నీ చూపిస్తా అంటున్నాడంట. నువ్వు నాకు సాగిల పడితే ఇవన్నీ నీకు ఇస్తా. ఎంతటి దుష్టమైన ఆలోచన అంటే, బాలాకు దేవుని ప్రజల పట్ల దుష్టుడుగా ఆలోచించి ఆ ఆలోచనను బట్టి నడవనప్పుడు బిలాముని అసహించుకున్నాడంట. వెళ్ళిపో, నువ్వు ఇంకా నా దగ్గర ఉండొద్దు, నేను నిన్ను దీవిస్తానంటే నీ దేవుడే నీకు అడ్డుగా ఉన్నాడు నిన్ను దీవించకుండా ఉండడానికి. ఎవరి బాలాకు? బాలాకు గణపరిస్తే దైవజనుడు గణపరచబడతాడా? ఈ బాలాకు ఈయన ఫలానా దైవజనుడని ప్రజల మధ్యలో నిలవబెట్టి గణపరిస్తే దైవజనుడు గణపరచబడతాడా? ఈ బాలాకు దేవుని మీద నేరం మోపుతా ఉన్నాడు. నీ దేవుడు నిన్ను గణపరచనీయకుండా చేస్తా ఉన్నాడు. ఈడ అపవాది ఏమంటున్నాడు? కొత్త నిబంధనలో
నీవు నాకు మ్రొక్కు, ఈ మహిమంతా నీకు ఇస్తా. ఏ మహిమ అది? లోకపు మహిమ. దేవుడు పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడైన దేవుని మహిమ వేరు, అపవాది చూపించే మహిమ వేరు. యేసు ప్రభు దాన్ని గ్రహించి అంటున్నాడు, నీవు నీ దేవునికి తప్ప ఎవరికి మ్రొక్కకూడదని నీకు తెలియదా? నీవు నీ దేవుని మాట తప్ప ఎవరి మాటను వినకూడదని నీకు తెలియదా అని అపవాదిని హెచ్చరించినప్పుడు వాడు దేవుణ్ణి విడిచి పారిపోయాడంట. హల్లెలూయా. ఈరోజు మనము కూడా దుష్టుడికి ఏం ఆలోచనలు ఉంటాయి? శపించే ఆలోచనలు ఉంటాయి. దుష్టుడి ఆలోచనలు లోబరుచుకునే ఆలోచనలు ఉంటాయి. దుష్టుడి ఆలోచనలు దేవుని కంటే కూడా నేను నిన్ను ఘనపరుస్తానని లోక మహిమను చూపించి మనుషులను దూరం చేస్తూ ఉన్నప్పుడు మనము వాడి యొక్క దురాలోచనల చొప్పున నడవకూడదు అని బిలాము యొక్క జీవితమును మనకు నేర్పించాడు దేవుడు. యేసు ప్రభు కూడా అదే నేర్పిస్తూ ఉన్నాడు. దుష్టుడి ఆలోచన చొప్పున మనము నడవకూడదు. ఆ ఆలోచన నశింపజేసేది, ఆ ఆలోచన మనను పడద్రోసేది, ఆ ఆలోచన మనల్ని పాతాళంలోనికి నెట్టివేయబడేది. అటువంటి ఆలోచన చొప్పున నడిచిన వారు బాలాకులాగా శ్రమలోనికి వెళ్తారు. ఇక్కడ మరలా చూస్తే దేవుడు అప్పటికి అపవాది మాట వినలేదని 4వ అధ్యాయము 8వ వచనములో చూసినప్పుడు, 4వ అధ్యాయం 5వ వచనములో దేవాలయపు శిఖరానికి తీసుకొని వెళ్ళి 4వ అధ్యాయం 8వ వచనములో మిగుల ఎత్తైన పర్వతంలోకి దేవుణ్ణి తీసుకెళ్తుందంట. 2వ వచనములో వచ్చేసి నీవు దేవుని కుమారుడైతే దూకు కిందకి, నీకు నీ పాదములకు రాయి తగలకుండా పరలోకములో నుండి దేవదూతలు వచ్చి నిన్ను ఎత్తుకుంటారేమో. శోధకుడు అపవాది, శోధించేవాడు దుష్టుడు. ఈరోజు మనల్ని కూడా మన జీవితంలో ఉన్న చిన్న సమస్యలను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, కుటుంబంలో ఉన్న భార్య భర్తల మధ్య ఉన్న ఇబ్బందులను బట్టి, తల్లిదండ్రులకు బిడ్డలకు ఉన్న ఇబ్బందులను బట్టి అపవాది మనల్ని శోధించాలని, మనల్ని వాడి ఉచ్చులోకి లాగాలని చూసినప్పుడు దుష్టుడి ఆలోచన ప్రకారం మనం నడవకూడదు. బాలాకు దుష్టుడై శపించమన్నప్పుడు బిలాము దేవుని మాటకు లోబడి దేవుని ప్రజల్ని దీవించాడు. దుష్టుడి ఆలోచన ప్రకారము బిలాము నడవలేదు కాబట్టి దేవుని ప్రజలకు అధిపతిగా నిలబడ్డాడు. ఆయనలో ఉన్న బలహీనతని దేవుడు క్షమించాడు. యేసు ప్రభు కూడా దుష్టుడి ఆలోచన ప్రకారము చెయ్యక, వాడు చెప్పినట్టు ఆహారము తినక, వాడు చెప్పినట్టు పర్వతం మీద నుండి దూకక, వాడు చెప్పినట్టు ఈ లోక మహిమలు నీకు ఇస్తాను, నాకు నమస్కారము చెయ్యి అన్నప్పుడు అపవాదిని తరిమి కొట్టిన వాడు మన యేసయ్య. హల్లెలూయా. అలాంటి యేసయ్య మాటని మనం అనుసరించి నడిచినప్పుడు దుష్టుడిని మార్గములో మనము నడవము, దుష్టుని ఆలోచనలు మన జీవితాన్ని ఏలవు. హల్లెలూయా. అట్టి రక్షణను దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.